ఫ్రెండ్స్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్ లేదా ఎయిర్‌పోడ్స్ మీ ఫోన్‌కి కనెక్ట్ అవ్వట్లేదంటే నేను చెప్పినట్టుగా చేయండి. ఫోన్‌కి అయితే కన్ఫర్మ్‌లీ కనెక్ట్ అవుతది. కొన్ని అయితే రైట్ కనెక్ట్ అవ్వడం, లెఫ్ట్ కనెక్ట్ అవ్వకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్‌ని కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. చూసేయండి. ఆల్రెడీ ఇంతకుముందు ఈట్లి గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏంటంటే బటన్స్ ఉన్నవి మాత్రం రీస్టార్ట్ ఎలా చేసుకోవాలన్నది చూపించాను. ఎయిర్‌పోడ్స్‌కి ఇక్కడ బటన్ లేదా ఇక్కడ ఎక్కడో దగ్గర ఎయిర్‌పోడ్స్‌కి బటన్ ఉంటుంది చూసారా? ఆ బటన్ ఉన్నవైతే ఎలా రీస్టార్ట్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్రాబ్లమ్ ఫిక్స్ చేసుకోవాలన్నది కూడా ఆ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉంటది. ఆ వీడియోని అయితే చూసి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి. బటన్ లేని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియో అన్నమాట. ఈ ఎయిర్‌పోడ్స్‌కి బటన్ అయితే లేదు. సపోజ్ ఏదైనా కంపెనీ అయ్యి ఉండొచ్చు. ఆ కంపెనీకి బటన్ లేదు. బటన్ లేకపోతే చూడండి ఎక్కడక్కడ బటన్ అయితే లేదు. బటన్ లేని ఎయిర్‌పోడ్స్ అయితే ఇది ఎయిర్‌పోడ్స్ ఉన్నాయి కదా! ఈ ఎయిర్‌పోడ్స్ 2 కూడా తీసుకోండి. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది చూడండి. ఇక్కడ మీకు టచ్ సెన్సార్ ఉంటది కదా! మీరు కాల్ చేసుకున్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి లేదా కట్ చేయడానికి కూడా ఇదే బటన్ ఈ సెన్సార్ ఉంటది కదా! ఈ సెన్సార్ దగ్గర ఇది చూడండి. ఈ రెండిట్ల దగ్గర హోల్డ్ హోల్డ్ చేసి పట్టుకోండి ఇలాగా. ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ మీకు ఇక్కడే కదా టచ్ ఉంటది. ఆ టచ్ దగ్గర మీరు ఇలా టచ్ చేసి కొంచెం సేపు హోల్డ్ చేసి పట్టుకోండి. ఒక 1 ఆర్ 2 మినిట్స్ హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ ఎయిర్‌పోడ్స్ అయితే చూడండి రీసెట్ అయిందనమాట. ఇది రీసెట్ అవుతది. రీసెట్ అయిన తర్వాత కొన్ని అయితే లైట్లు ఆటోమేటిక్‌గా బ్లింక్ అయ్యి, ఆఫ్ అయ్యి, బ్లింక్ అయ్యి అవుతా ఉంటది. కొన్ని అయితే అలా బ్లింక్ ఏం అవ్వదు. టచ్ మాత్రం అలా పట్టుకొని ఉండండి. మీ హెడ్‌ఫోన్స్ అయితే రీసెట్ అవుతాయి. రీసెట్ అయిన తర్వాత ఇవి తీసుకొని మీ బాక్స్‌లో అయితే పెట్టేసుకోండి. మీ బాక్స్‌లో పెట్టేసుకున్న తర్వాత క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ ఫోను బ్లూటూత్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత బ్లూటూత్‌లోకి వచ్చేయండి. బ్లూటూత్ ఓపెన్ చేసుకుని ఇక్కడ చూసుకోండి. ఎన్ని బ్లూటూత్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో సపోజ్ ఒకవేళ మీకు ఇక్కడ తక్కువ చూపిస్తుందంటే చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! షో మోర్ అని. ఆ టచ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా అన్‌పేర్ చేసుకోండి. మీకేమేమి యూజ్ లేదో, మీకేమేమి వద్దో మీరు అన్నీ కూడా అన్‌పేర్ చేసుకోండి. చూడండి ఇక్కడ సెట్టింగ్. కొన్ని అయితే ఇలా టచ్ చేసి పట్టుకుంటే అన్‌పేర్ అని వస్తది. నా ఫోన్‌లో అయితే సెట్టింగ్ ఐకాన్ వచ్చింది కదా! సెట్టింగ్ ఐకాన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అన్‌పేర్. కింద ఉంది చూసారా అన్‌పేర్ చేసేయండి. ఓకే. ఇక కింద ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అన్‌పేర్ చేసుకోండి. అన్‌పేర్. ఇది కూడా అన్‌పేర్. నెక్స్ట్ అన్‌పేర్. అలా మొత్తం అన్‌పేర్ చేసుకోండి. మొత్తం అన్నీ అన్‌పేర్ చేసేసుకోండి. చూడండి. మీరు కనెక్ట్ చేసుకునే బ్లూటూత్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌ని ఇప్పుడు సాల్వ్ చేసుకుంటున్నారు కదా! అది కూడా ఒకవేళ కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని కూడా అన్‌పేర్ అయితే చేసేయండి. ఈ పైదైతే అది హవాయి వాచ్ ఆల్రెడీ కనెక్ట్ అయింది. దానివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదు. 1, 2 మీకు వేరే డివైస్ ఏదైనా కనెక్ట్ అయ్యి ఉంటే 1, 2 అన్‌పేర్ చేయవసరం లేదు దాన్ని. కర్మ అన్ని వేస్ట్ అన్ని అన్‌పేర్ చేసుకోండి. మొత్తం బ్లూటూత్‌లో అయితే మొత్తం అన్‌పేర్ చేసేసుకోండి. అన్‌పేర్ చేసుకున్న తర్వాత మీరు ఏ బ్లూటూత్ అయితే మీ ప్రాబ్లమ్ ఉందో అది కనెక్ట్ చేసుకోవాలి కదా! ఆ బ్లూటూత్ కూడా ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని కూడా అన్‌పేర్ చేసేసుకోండి. అన్‌పేర్ చేసుకున్న తర్వాత హెడ్‌ఫోన్స్ మూత ఓపెన్ చేయండి. బాక్స్‌లో నుంచి హెడ్‌ఫోన్స్ తీసుకుని మీ చౌకైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత చూసారా ఇక్కడ నాది హోకో కంపెనీ. హోకో ఇక్కడ వచ్చింది. హోకో నేను కనెక్ట్ చేసుకుంటాను. సేమ్ అలాగే మీరు మీ ఏదైతే మీరు కనెక్ట్ అవ్వట్లేదో అది ఇక్కడ కన్ఫర్మ్లీ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ అన్‌పేర్ చేసుకున్న తర్వాత మీరు హెడ్‌ఫోన్స్ తీసుకుని చెవులో పెట్టుకుంటే కన్ఫర్మ్లీ కనెక్ట్ అయితే అవుతుంది. చూడండి ఇక్కడ పేర్ చేశాను. పేర్ చేసిన తర్వాత బ్లూటూత్ అయితే కనెక్ట్ అయింది. 100% పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.